హలో గాయస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ పేకర్. గైస్ ఈరోజు అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతుంది చేసి తమిళ చూసే ఉంటారు కదా, మంగళగిరి స్టేడియం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. అది ఏంటో అర్థం కాదు. నేను ఎప్పుడో స్కూల్ చదువుతున్నప్పుడు గుర్తున్నా తెలిసి ఐ మీన్ ఆల్మోస్ట్ 10 years అనుకుంటా. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఓపెన్ అవుతుంది అని చెప్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు దాకా ఓపెన్ అవ్వలేదు. అది నాకే తెలుసుకోవాలనిపిస్తుంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నా చేద్దామని చెప్పి. కాకపోతే ఏంటంటే మన లోపలికి అలో చేయకపోతే అట్లీస్ట్ అంత దూరం వెళ్ళేందుకు చూసినట్టు ఉండాలి కదా. సో డ్రోన్ ఉంది కాబట్టి డ్రోన్ కూడా ఫ్లైట్ చేద్దాం అక్కడికి వెళ్ళాక. సో డ్రోన్ షాట్స్ తో అట్లీస్ట్ దాని వర్క్ స్టేటస్ అని మాకు అర్థమవుతుంది. ఇంకా ఎప్పుడు లాంచ్ చేస్తారనేది వి కాంట్ గెస్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పీపుల్ ఉంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా మోటోలో కలుద్దాం. లెట్స్ గో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోటోలాగ్ యూ. ప్రెసెంట్ అయితే మన స్వాతి రోడ్ లో ఉన్నాము. ఇక్కడ భవానీపూర్ నుంచి మన స్టేడియంకి వచ్చేసరికి 15 kilometers చూపిస్తుంది. 33 minutes డ్రైవ్ టైం. 6:22 కల్లా రీచ్ అవుతాం. అక్కడ వెళ్ళాలని ముందు డ్రోన్ ఫ్లై చేయాలి, లేదా లైట్ ఫెయిల్ అయిపోతుంది. సో స్వాతి రోడ్ మంచి నెంబర్ 1 ఫుడ్ కోర్ట్ అయితే రెడీ అవుతుంది విజయవాడలో. చాలా అంటే చాలా, అసలు 7 to 9 o'clock బిజీ ఉంటుంది ఈ రోడ్ అంతా. 10 o'clock వరకు ఫుల్ రష్ ఉంటుంది. ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నాను సపరేట్గా దీని మీద. వీఆర్ ఎట్ స్వాతి రోడ్ జంక్షన్. నేను ఏదో ఫ్లోలో ఫ్లైఓవర్ ఎక్కేద్దాం అని చెప్పేసి ఇటువైపు వచ్చేసాను స్వాతి రోడ్లో నుంచి. కానీ ఇది ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళమంటుంది. అదే ముందే చూస్తుంటే మన కుమారపాలెం ఎపిసోడ్ డైరెక్ట్గా. గ్యాస్, వెల్కమ్ టు ప్రకాశం బ్యారేజ్. ఎన్నిసార్లు వచ్చినా కానీ బోరు కొట్టిన ప్లేస్ ఏదన్నా ఉంటుందంటే అందులో ఫస్ట్ ఇది ఉంటుంది. అలాగే ఈవినింగ్ టైంలో ఇదిగోండి అలా సన్సెట్ అవుతున్నప్పుడు ప్రశాంతంగా ఫ్రెండ్స్తో ఆర్ ఫ్యామిలీతో ఇక్కడ చిల్ అవుతుంటే ఉంటుంది. సూపర్. స్పెషల్గా అడగక్కర్లేదు, నచ్చిన కామెంట్ చేయమని. ఆఫ్ కోర్స్ అందరికీ ఇష్టం ఉంటుంది. జస్ట్ ఇప్పుడే మనం తాడేపల్లిలోకి ఎంటర్ అయ్యాము. అందరికీ తెలుసు ఇటువైపుకి వస్తే ఫస్ట్ గుర్తొచ్చేయి ఓ డిలైట్ డాబా, శర్మా డాబా, అలాగే ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ హైవే మీద జాయిన్ అవ్వచ్చు. సో వెళ్ళేదారిలో చూపిస్తాను మీకు డిలైట్ డాబా అండ్ అక్కడ ఉన్న డాబాస్ అన్ని. మనమైతే వీడియో కూడా చేసాము, అండ్ బాగా మంచి వైరల్ కూడా అయింది. మంచి కంటెంట్ వీడియో. ఇదిగోండి హియర్ ఇస్ ద ఫేమస్ డిలైట్ డాబా. 7 o'clock చూస్తే అలా ఉండదు. ఇక్కడేదో కొత్త పెట్టినట్టున్నారు డాబా. శ్రీ లక్ష్మీ మౌర్య డాబా అంట. చూడడానికి అయితే కొంచెం అంబియన్స్ బాగుంది. శర్మా డాబా ఆఫ్కోర్స్ మనకు తెలిసిందే, ఎప్పటి నుంచో ఉంది. ఆ మౌర్య డాబా కొత్తగా ఉన్నట్టుంది. కుదిరితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. బాగుంది చూడడానికి, అంబియన్స్ అండ్ లుక్ అయితే చాలా నీట్గా ఉంది. సో అకార్డింగ్ టు నావిగేషన్ మనం డిలైట్ డాబా దాటగానే మనకి ఇలా ఫ్లైఓవర్ వస్తుంది. ఇది రైల్వే క్రాస్ ఓవర్ బ్రిడ్జ్. ఇది దాటగానే రైట్ తీసుకోమని చెప్తుంది. రైల్వే క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ ఇది. ఆ లెఫ్ట్ సైడ్ లో పెద్ద పెద్ద బిల్డింగ్ కనబడుతున్నాయి కదా, అదంతా ఎయిమ్స్ హాస్పిటల్. నేనైతే ఎప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా కానీ బట్ టైమింగ్ కుదరక ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ అలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందా కంటెంట్, అలాంటి ఎక్స్ప్లోర్ చేస్తే చూస్తారా లేదో తెలియక నేనైతే ఎక్స్ప్లోర్ చేయాల. మీరు కానీ ఓకే అంటే ఆ ఎయిమ్స్ హాస్పిటల్ అనేది కొత్తగా పడింది మన మంగళగిరిలో. రీసెంట్గా మీన్ కొత్తగా మీన్స్ లైక్ 3-4 years మధ్యలో ఈ స్పాన్లో పడింది. మీరు ఓకే అంటే చెప్పండి, అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. అప్పుడైతే అంతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిపోయినా కనపడుతుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సింది. ఆ రైల్వే క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత ఇంకా మనకి 8 minutes and 3 kilometers చూపిస్తుంది. వావ్, మంగళగిరి రోడ్స్ చేస్తున్నారు. చాలా పెద్దగా అనిపిస్తుంది రోడ్డు. అంతకుముందంతా చిన్న రోడ్డు ఉండేది, జస్ట్ లైక్ 2-way రోడ్ లాగా. ఇప్పుడు మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసి చాలా పెద్ద రోడ్ లా చేశారు. సూపర్, అసలు నిజంగా రియల్లీ సూపర్. అసలు ఇప్పుడు చాలా పెద్ద రోడ్ లా కనపడుతుంది, ఏదో పెద్ద సిటీలో రోడ్ లాగా. సో మనకి ఇక్కడి నుంచి రైట్ తీసుకోమంటుంది. బస్ స్టాండ్ పక్కనే రైట్ సైడ్ ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ లోకి వెళ్ళిపోవాలి మనం. ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి 2 kilometers ఉంది. సో ఇలా రైల్వే అండర్ పాస్ వస్తుంది. అండర్ పాస్ క్రాస్ చేసిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. రైల్వే అండర్ పాస్ క్రాస్ చేశాక లెఫ్ట్ తీసుకోమంటుంది, కానీ లెఫ్ట్ టైం రోడ్డు బాగోలేదు ఇక్కడ. లెట్స్ సీ. అదే నావిగేషన్ నమ్ముకునేటప్పుడు మనం కష్టాలు పడాలి, చూద్దాం. బట్ స్టిల్ మేబీ రోడ్డు బాగోపోయినా కానీ బట్ కరెక్ట్గా తీసుకెళ్తుందో లేదు. కొంచెం ఎదురుకెళ్ళాక రైట్ ఉంటుంది. ఓకే గైస్, వి గాట్ ఇట్. యాక్చువల్లీ రోడ్డు బాగోదు. అండర్ పాస్ క్రాస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా లెఫ్ట్ ఉంటుంది. రోడ్డు బాగోదు కానీ బట్ దారి అయితే ఉంది. కొంచెం ఒక 100 meters వచ్చాక మళ్ళీ రోడ్డు బాగానే ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజన్ చేసింది నావిగేషన్ అయితే. అదే లోకల్ పీపుల్కి అయితే అవసరం లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి తెలిసిన రూట్ ఉంటుంది. మనకు తెలియదు కాబట్టి ఇలా నావిగేషన్ పెట్టుకొని మరీ వెళ్తున్నాం. ఎస్, వి గాట్ ద వ్యూ. సో గ్యాస్ కనపడుతుంది ఎదురుగా మంగళగిరి స్టేడియం. స్టేడియం అయితే కనపడుతుంది కానీ మళ్ళీ దారి కన్ఫ్యూజింగ్ గానే ఉంది. ఓకే, ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఎప్పుడు రెడీ అవుద్దో ఏంటో. గ్యాస్ గూగుల్ మ్యాప్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది అసలు. ఇది కొంచెం చూడండి, ఇక్కడి నుంచి ఇలా రైట్ తీసుకోమని చెప్తుంది. లెట్స్ గో. ఇక నార్మల్గా అయితే ఇటు ఎన్ఆర్ఐ కాలేజ్ రావాలంటే రోడ్ ఇది బాగానే ఉంది. రోడ్డు మాత్రం ఇటువైపు. మనమైతే ఊర్లోంచి వచ్చాం కదా, నేనైతే నావిగేషన్ ఏ చూపిస్తే అది ఫాలో అయిపోతున్నా. బట్ మనమైతే స్టేడియం రీచ్ అయిపోయాం. ఓకే, స్టేడియం ఎంట్రన్స్ ఇదనమాట. బట్ మనల్ని అలో చేస్తారా లేదా అనేది కూడా డౌటే. వావ్, స్టేడియం అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. సో గైస్, అక్కడైతే సెక్యూరిటీ అలో చేయనన్నారు. రిక్వెస్ట్ చేసాము, మీరు ఎవరైనా ఉన్నప్పుడు రండి, మాకు ఇష్యూ వద్దన్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళని ఇబ్బంది కరెక్ట్ కాదు కదా. బ్యాక్ సైడ్కి వచ్చేసాం. బ్యాక్ సైడ్కి వచ్చి ఇక్కడి నుంచి మనం డ్రోన్ ఫ్లై చేస్తున్నాం. లెట్స్ సీ. రెడీ టు టేక్ ఆఫ్. హియర్ వీఆర్. మన బైక్ అంతా పార్క్ చేసాము. సో ఇక్కడి నుంచి డ్రోన్ చూసి వస్తాయి చూడండి.
గైస్ చూస్తున్నారు కదా, పిచ్ అయితే మాత్రం చాలా బాగా రెడీ అయింది. అసలు చాలా బాగుంది, చూడగానే ఇంప్రెస్ అయ్యాను. స్టేడియం ఒకటి రెడీ అవ్వలేదు కానీ పిచ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మ్యాచెస్ కూడా జరుగుతున్నాయంట, రంజీ ట్రోఫీస్ జరుగుతున్నాయంట. సో కొంచెం గవర్నమెంట్ గా ఇనిషియేటివ్ తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తే మన అదృష్టం అంతా బాగుంటే 2023 ఐపీఎల్ మేబీ మనం ఇక్కడే చూడొచ్చు. హోప్ ఫర్ బెస్ట్. మీరైతే మాత్రం మంచి మ్యూజిక్ తో గ్రౌండ్ విజువల్స్ ని ఎంజాయ్ చేసేయండి. We both know how to swim, no worries, let's go for it now. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be? You know you'll have a good time wherever you're with me. Let's take it slow. I drag you out your mind, and there are days I hate you, but baby you're still mine. And now we have the best times, no matter what we do. And even when we don't, there's nobody I'd rather choose. Let's take it slow. Where you go, I go too. షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి అనుకుంటున్నాను. కొంచెం లైట్ ఫెయిల్ అయింది, కుదిరితే ఇంకొకసారి కూడా మళ్ళీ ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్ లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది, మనమైతే రిటర్న్ అయిపోతున్నాం. అండ్ ఒకసారి అడుగుదాం సెక్యూరిటీని, అసలు ఎందుకు అలౌ చేయట్లేదు లోపలికి, అయితే ఎన్ని రోజులు పడుతుంది ఇంకా ఓపెన్ అవ్వడానికి, అది మాత్రం అడుగుదాము. బాబాయ్ రేపు పగలొస్తే లోపల పంపిస్తారా యూట్యూబ్ ఛానల్? ఎందుకు అసలు ఎవరు పంపించలేదు, ఎలా లేదా, ఎందుకని అలాగా? అవునవును. ఇంకోటి ఏంటంటే మేము అడుగుదాం అనుకుంది, అసలు ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని ఐడియా ఉందా కనీసం? లోపల ఏది బయట స్టేడియం కాకుండా ఈ లోపల ఆడుతున్నారు రంజీలు? బయట ఇంకోటి ఉంది కదా ఓపెన్ స్టేడియం, బయట అటు పక్క ఆ ప్రాక్టీస్ కాకుండా లోపల రంజీలు అయితే జరుగుతున్నాయి. ఓకే 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 ఓకే. సో ఆల్మోస్ట్ చెప్పాలని రెడీ అయిపోయినట్టే స్టేడియం అయితే, అదే లోపల పిచ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంక ఇది అఫీషియల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో మనకు తెలియదు. సరే థ్యాంక్స్ అన్న. సో గైస్ అది విషయం అయితే, లోపలైతే పిచ్ రెడీ అయిపోయింది, మ్యాచెస్ జరుగుతున్నాయి, రంజీ జరుగుతున్నాయి. రీసెంట్గా ఏదో రంజీ ట్రోఫీ కూడా జరిగిందంట. కాకపోతే ఏంటంటే స్టేడియం రెడీ అవ్వలేదు. ఆ స్టేడియం అనేది ఎప్పుడు అవుతుందో కూడా చెప్పలేమంటున్నారు. అఫ్ కోర్స్ మీ వీడియో అయితే బాగా నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. చాలా మంది నాకు కింద కామెంట్ సెక్షన్ కూడా మెన్షన్ చేశారు అమరావతిని ఎక్స్ప్లోర్ చేయరు అని. ఇప్పుడైతే మాత్రం వచ్చిన రూట్లో వెళ్ళట్లేదు, ఇటు మన మంగళగిరి ఐటీ హబ్ లాగా రెడీ అయింది కదా, అటు నుంచి వెళ్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే స్టేడియం ఎప్పుడు రెడీ అవుతుంది అనుకుంటున్నారు అండ్ గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.